వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. నిబంధనలు పట్టించుకోకుండా అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయారు. అధికారులు కనీసం స్పందించలేదు. దీనికి తోడు ఉన్నతాధికారులు సహకరించారు. అసలు తవ్వకాలే జరగలేదని కోర్టులను తప్పుదవ పట్టించారు. కూటమి ప్రభుత్వం రావడంతో వారి అక్రమాలు బయటపడే సమయం దగ్గర పడింది. రాష్ట్రంలో అక్రమ తవ్వకాల వ్యవహారం బయటపెట్టేందుకు ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోపు అఫిడవిట్ దాఖలు చేయాలన్న న్యాయస్థానం ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేయడం మొదలుపెట్టారు. ఇసుక అక్రమాలు వెలుగులోకి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట ఎంపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు విక్రయాలు చేశారు. 2021లో జేపీ సంస్థకు టెండర్ అప్పగించినప్పటి నుండి అక్రమాలు మొదలయ్యాయి. జిల్లాలో పెన్నా, స్వర్ణముఖి, మన్నేరులో మొత్తం 18 ప్రాంతాల్లో తవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. ఈసీ అనుమతించిన ప్రాంతంతో పాటు జిల్లాలో దాదాపు 524.64 ఎకరాల విస్తీర్ణంలో జాబితా తీసుకుని పరిశీలిస్తున్నారు. ఈసీ ఉన్న రీచ్ పరిధిలోనే ఆ పరిమాణం మేరకే తవ్వారా, పక్కన కూడా తవ్వేశారా అన్నది చూస్తున్నారు. అసలు ఈసీ లేకుండా తవ్వేసిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కోవూరు నియోజకవర్గంలోని వేగూరు, ముదివర్తి 1, 2, 3, 4, పల్లిపాడు 1, పల్లిపాడు 2, లేగుంటపాడు, కోడూరుపాడు, వెంకటేశ్వరపురం, మినకల్లు, గొల్లకందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గంలో పిరువూరు, ఆత్మకూరులో సూరాయపాలెం, నెల్లూరులో రామలింగాపురం, కందుకూరు నియోజకవర్గంలో మన్నేటికోట, రాళ్లపాడు, కలవల్ల ప్రాంతాల్లో అప్పటి నుంచి ఏం జరిగిందో లెక్కలు తీస్తున్నారు. కేంద్ర పర్యావరణ శాఖ, అటవీ మంత్రిత్వ శాఖ, గూగుల్ మ్యాప్స్ సహకారంతో నదుల్లో ఇసుక తవ్వకాలతో నివేదికలిచ్చాయి. ఇప్పుడు గనుల శాఖ అధికారులు ఇదే విధానం పాటిస్తున్నారు. ఈ విషయంలో గతంలో జిల్లా అధికారులు నేషనల్ క్రేన్ ట్రిబ్యునల్ ను పక్కదోవ పట్టించారు. నెల్లూరు సమీపంలోని రీచ్లను వదిలిపెట్టి తవ్వకాలు నిలిచిపోయినవి మాత్రమే పరిశీలించారు. పల్లిపాడు, ముదివర్తి, మినకల్లు రీచుల్లో 24 గంటలు భారీ యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తుంటే వాటిని వదిలిపెట్టి పొదలకూరు మండలం విరువూరు రీచ్ ను గుట్టు చప్పుడు కాకుండా పరిశీలించారు. నెల్లూరు నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో పల్లిపాడు, 21 కిలోమీటర్లోని ముదివర్తి, మినకల్లు రీచ్లు కూడా 37 కిలోమీటర్ల దూరంలో విరువూరు రీచ్ కు వెళ్లడం, తవ్వకాలు జరగడం లేదని నివేదికలు ఇవ్వడం జరిగిపోయాయి. తాజా ప్రభుత్వ నిర్ణయంతో వైసీపీ పాపాలు, ఇసుక అక్రమాల చీట వెలుగు చూడనుంది.